హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక కొత్త యాటిట్యూడ్ కలిగి ఉండాలనుకుంటే ఈగల్లాగా ఉండండి. ఎందుకంటే ఆకాశంలో చాలా పక్షులు ఎగురుతాయి. అయితే ఆ పక్షులన్నిటికీ మరియు ఆకాశానికి ఈగల్ రాజు. ఎందుకంటే ఇతర పక్షుల మధ్య జీవించడం మరియు వాటితో పాటు ఎగరడం ఈగల్ యొక్క యాటిట్యూడ్ కాదు. ఈగల్ ఒంటరిగా ఎగురుతుంది మరియు అన్ని పక్షుల కంటే అధిక ఎత్తులో ఎగరడం దాని లక్షణంగా ఉంటుంది. ఈ పక్షి ఆకాశంలో చాలా ఎత్తుకు వెళుతుంది. దానివల్ల ఎవరూ కూడా పక్షిని ఇబ్బంది పెట్టలేరు మరియు దానికి హాని కలిగించలేరు. మీకొక చిన్న కథ చెప్తాను. ఎగురుతున్న ఈగల్ వీపుపై కాకి కూర్చుని దాన్ని చాలా పొడుస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈగల్ కాకితో పోరాడదు. దాన్ని అస్సలు పట్టించుకోకుండా తన రెక్కలను విప్పి ఆకాశంలో ఎంత వీలైతే అంత ఎత్తుకు ఎగురుతుంది. ఈగల్ ఆకాశంలో ఎత్తుకు ఎగురుతున్న కొద్దీ కాకి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఎత్తులో కాకికి శ్వాస ఆడదు. ఆక్సిజన్ లేని కారణంగా కాకి దానంతటా అదే కింద పడిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. కాకి మీ జీవితంలోని అనేక సవాళ్లను చూపిస్తే ఈగల్ మీ దృఢమైన మానసిక దృక్పథాన్ని చూపిస్తుంది. ఒక ఈగల్లాగా ఆకాశం అనే జీవితంలో కష్టాలు అనే మేఘాలను రెక్కలను విప్పి వాటిని చీల్చుతూ పైకి ఎగరడం నేర్చుకోండి. దీనివల్ల మీ అన్ని సవాళ్లు వాటంతటవే తీరిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరిపోండి. జీవితం మీకు సవాళ్లను ఇస్తుంటే వాటికంటే పైకి ఎగరండి. జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు వస్తూ ఉంటే ఇంకా పైకి వెళ్ళండి. ఒక ఈగల్ యొక్క శక్తి దాని రెక్కల్లోనే ఉంటుంది. ఒకవేళ అది రెక్కలను విప్పకుంటే పైకి ఎగరలేదు. అదేవిధంగా మీరు మీ మైండ్ని నేర్చుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఓపెన్ చేయకపోతే మీరు ఎప్పటికీ పైకి వెళ్ళలేరు. ఒక ఈగల్గా తయారవడానికి మీరు ఈగల్ యొక్క మెంటల్ యాటిట్యూడ్ని నేర్చుకోవాలి. ఈగల్ లాంటి మైండ్ సెట్ మరియు మెంటాలిటీని అలవాటు చేసుకోవాలి. ఈగల్ లవ్స్ ద స్ట్రోమ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈగల్ గురించి ఇలా చెప్పారు: ఆల్ బర్డ్స్ ఫైండ్ షెల్టర్స్ డ్యూరింగ్ ఎ రెయిన్, బట్ ఈగల్ అవాయిడ్ రెయిన్ బై ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. అంటే ఆకాశంలో మేఘాలు వ్యాపించినప్పుడు తుఫాను వస్తుందని ప్రకృతి నుంచి సంకేతం వస్తుంది. అప్పుడు మిగిలిన పక్షులన్నీ దాక్కుంటాయి. కానీ ఈగల్ ఆ తుఫానుకు భయపడకుండా మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. తుఫాను యొక్క గాలులు మరింత బలంగా ఉన్నప్పుడు ఆ గాలులను ఉపయోగించుకుంటూ ఆకాశంలో చాలా ఎత్తుకు వెళుతుంది. ఎంత ఎత్తుకు చేరుకుంటుందంటే చివరికి ఆ వర్షం కురిపించే మేఘాలపైకే వెళుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యలోనే ఒక పరిష్కారం దాగి ఉంటుంది. ప్రతి సవాలులో ఒక అవకాశం ఉంటుంది. మీరు ఆ సమస్యలను మరియు సవాళ్లను అధిగమించినప్పుడు మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఎవ్రీ ఛాలెంజ్ బ్రింగ్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ విత్ ఇట్ అని నెపోలియన్ హిల్ అన్నారు. మీరు కూడా ఈగల్లాగా జీవితంలో వచ్చిన సమస్యలను సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం దొరికిన అవకాశంగా మార్చుకోవాలి. అప్పుడే మీరు చాలా ఎత్తుకు ఎగరగలుగుతారు. ఈగల్ ఆల్వేజ్ రిమూవ్ సాఫ్ట్ గ్రాస్ ఫ్రమ్ ద నెస్ట్. ఈగల్ యొక్క గూడులో ఎప్పుడూ మృదువైన గడ్డి ఉండదు. మీకు తెలుసా? ఈగల్ మెత్తటి గడ్డిని తన గూడులో నుంచి విసిరిపాడేస్తుంది. ఎందుకంటే ఒక ఈగల్కి గూడులో కూర్చోవడం ఇష్టం ఉండదు. ఆకాశంలో ఎగరడమే దాని లక్షణం. తన గూడులో కూర్చోవాలి అనుకోదు. అందుకే అది తన గూడును వీలైనంత వరకు ముళ్లతో ఉంచుకుంటుంది. ఈగల్ తన పిల్లల కోసం మృదువాటి గడ్డిని ఉపయోగిస్తుంది. ఆ పిల్లలు పెరిగిన తర్వాత వాటిని ఆ గూడు నుంచి బయటకు పంపిస్తుంది మరియు ఆ మృదువాటి గడ్డిని కూడా తీసేస్తుంది. తిరిగి ఆ పిల్లలు ఆ గూడుకు వచ్చినప్పుడు వాటికి అది అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అయినప్పటికీ దాంట్లోనే అవి విశ్రాంతి తీసుకుంటాయి. కొంతకాలం తర్వాత అవి వాటి పిల్లల్ని గూటి నుంచి తీసేస్తాయి. ఈ సైకిల్ ఈ విధంగానే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పిల్లలు గూడు నుంచి బయటకు వెళ్ళి ఎగరడం ప్రారంభించే వరకు ఈ సైకిల్ కొనసాగిస్తుంది. అవి ఒక్కసారి ఎగరడం ప్రారంభించాయి అంటే వాటికి గూడులో సుఖంగా కూర్చోవడం కంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడమే వాటి లక్షణం అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈగల్కి తెలుసు కంఫర్ట్ జోన్ ఎంత ప్రమాదకరమో. కానీ మానవులమైన మనం మాత్రం మన జీవితాలను వీలైనంత సుఖంగా ఉంచుతాం. ఆకలి వేస్తే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. బోర్గా అనిపిస్తే రీల్స్ను స్క్రోల్ చేస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు మీ జీవితాన్ని ఎంత వీలైతే అంత సౌకర్యవంతంగా మార్చేశాయి. ఇది మిమ్మల్ని వీలైనంత బలహీనంగా తయారు చేయడానికి. మీరు ఎంత కంఫర్టబుల్ జోన్లో ఉంటే అంత లేజీగా తయారవుతారు. మన కంఫర్ట్ జోన్ మన యొక్క అతిపెద్ద శత్రువు. అంతేకాదు, మనం దీన్ని గుర్తించలేం కూడా. ఈగల్స్ గో త్రూ ద పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్. ఈగల్ లాంటి ప్రత్యేక పక్షులు ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. ఇవి 70 సంవత్సరాల వరకు జీవించగలవు. కానీ ఇంత వయస్సు వరకు చేరుకోవడానికి అవి చాలా బాధాకరమైన ప్రాసెస్ను చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఒక విధంగా వాటికి 2 జీవితాలను ఇస్తుంది. 40 సంవత్సరాల వయసులోకి రాగానే ఒక ఈగల్ యొక్క పొడవాటి మరియు పదునైన గోర్లు బలహీనంగా మారతాయి. దీనివల్ల అవి వాటి ఎరను పట్టుకోలేకపోతాయి. దాని పదునైన ముక్కు కూడా మొండిబారిపోతుంది. వాటి ఈకలు ఛాతికి అతుక్కుపోతాయి.
దీనివల్ల ఎగరడానికి వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఈగల్స్ ఒక ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అలానే ఉండి చనిపోవాలి. రెండవది, తనను తాను మార్చుకోవడానికి చాలా బాధ కలిగించే ప్రక్రియను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను చేయడానికి అది తన గూడును చేరుకుంటుంది. తన ముక్కు విరిగిపోయేదాకా రాయికి వేసి బలంగా కొడుతుంది. తర్వాత తన ముక్కు పూర్తిగా పెరిగేదాకా వెయిట్ చేస్తుంది. ముక్కు పెరిగిన తర్వాత దాన్ని ఉపయోగించి దాని గోర్లను అదే తీసేస్తుంది. తర్వాత గోర్లు పెరిగేదాకా వెయిట్ చేస్తుంది. దాని తర్వాత తన శరీరంపై ఉన్న మందపాటి ఈకలను పీకేసుకుంటుంది. కేవలం తేలికపాటి ఈకలను మాత్రమే ఉంచుతుంది. అవి కూడా తిరిగి వచ్చే వరకు ఈగల్ వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత రీబర్త్ మొదలైంది, ఫ్లయింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ తర్వాత అది మరో 30 సంవత్సరాలు ఎటువంటి డోకా లేకుండా హాయిగా ఎగరగలుగుతుంది, జీవించగలుగుతుంది. వై ఈగల్ ఫ్లై అలోన్? ఒక ఈగల్ మిగతా పక్షులన్నిటికంటే చాలా ఎత్తులో ఎగురుతుంది. మిగిలిన ఏ పక్షి కూడా తన స్థాయికి చేరుకోలేదు. ఈగల్ మిగతా పక్షులన్నిటికంటే గొప్పదన్నని, సుప్రీంనని కింగ్లా ఫీల్ అవుతుంది. అన్ని పక్షుల కంటే గొప్ప పక్షి జాతికి చెందిందని నమ్ముతుంది. అందుకే అది ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడుతుంది. ఈగల్ ఎప్పుడూ కూడా పావురం, కాకి లేదా చిలుకలతో కలిసి ఎగరదు. అది మిగతా ఈగల్స్తో కలిసి ఎగురుతుంది లేదా ఒంటరిగా ఎగురుతుంది. ఎప్పుడు కూడా చిన్న చిన్న పక్షులతో కలిసి ఉండదు. ఒకవేళ మనందరం పక్షులమే అయితే మిగతా పక్షులు అన్నిటికంటే సుప్రీంగా గొప్పగా తయారవ్వాలంటే మీరు మీ చుట్టూ ఉండే తక్కువ ఆలోచన, నిరాశ మరియు నెగిటివ్ ఆలోచనలో ఉన్న వ్యక్తులతో ఉండకూడదు. వాళ్ళకంటే ఉన్నతంగా ఉండడం నేర్చుకోండి. ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా గొప్పగా చేయాలనుకుంటే అలాంటి వారికి దూరంగా ఉండడం అలవర్చుకోండి. ఎవరైతే సంకుచితంగా ఆలోచిస్తారో, పెద్దగా ఆలోచించడానికి సామర్థ్యం లేదో, ఎవరైతే ఆకాశంలో ఎగరాలని అనుకోరో వాళ్ళు మిమ్మల్ని కూడా ఎగరనివ్వరు. అలాంటి వాళ్ళతో ఉండడం కంటే మీరు ఒంటరిగా ఉండడం ఉత్తమం. మీరు పైకి ఎదగాలని అనుకుంటే ఎవరైతే మిమ్మల్ని కిందే ఉంచుతారో వాళ్ళకి దూరంగా ఉండండి. డెవలప్ ఏ స్ట్రాంగ్ విజన్ లైక్ అన్ ఈగల్. ఒక ఈగల్ తన ఎరను 5 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తుంది. అంతేకాదు, అది తన లక్ష్యాన్ని లాక్ చేసిన తర్వాత దాని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్లో ఇంక వేటిని చూడదు. ఎన్ని చెట్లున్నాయి, అక్కడ మనుషులున్నారా, వేట ఎంత ప్రమాదకరమైంది, అక్కడ చేరుకోవడం ఎంత కష్టం అనే విషయాలు దాని మైండ్లోకి రావు. ఏం చేసైనా సరే తన లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటుంది. తన లక్ష్యాన్ని సాధిస్తుంది కూడా. ఒక ఈగల్కు తిండి ఎలా దొరుకుతుంది, తను ఎలా బతుకుతుంది, తన కోసం ఎవరైనా నీళ్లు నింపారా, రేపు ఏ విధంగా గడుస్తుంది, రేపు తనకు ఆహారం లభిస్తుందా అన్న విషయాల గురించి ఏనాడు కూడా అది చింతించదు. వీటన్నిటినీ అది పట్టించుకోదు. అది ఆకాశంలో ఎగురుతూ తన ఆహారాన్ని సమకూర్చుకుంటుందంతే. తన ఎర తన వద్దకే రావాలి అని కోరుకోదు. సమయం చూసి తన ఎరపై దాడి చేస్తుంది. అటువంటి మెంటల్ యాటిట్యూడ్ వల్లే ఒక ఈగల్ 70 సంవత్సరాల వరకు ఏ చింత లేకుండా ఉంటుంది. ఇది మిగిలిన పక్షుల్లాగా ఆకలితో చనిపోదు. అందుకే మీరు కూడా మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేయాలి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మారుస్తారు అనే ఆలోచనను వదిలేయండి. మీరు మీ జీవితానికి సంబంధించిన బాధ్యతను తీసుకోండి. దీనికోసం మీరు మిమ్మల్ని మార్చుకోవాలి. ఈగల్ నెవర్ ఎట్ డెడ్ థింగ్స్. ఒక ఈగల్ చనిపోయిన జంతువులను ఎప్పుడూ తినదు. అది ఎల్లప్పుడూ తన కోసం తాజా ఎరనే చూసుకుంటుంది. మన గతం జరిగిపోయింది అని, గతంలో జరిగిన ప్రతి విషయం, ప్రతి సంఘటన అయిపోయింది అని ఈగల్ యొక్క ఈ మనస్తత్వం మనం నేర్చుకోవాలి. ప్రస్తుతం మన చేతిలో కేవలం ప్రజెంట్ మాత్రమే ఉంది. మీ యొక్క గతం ఎటువంటి ప్రదేశం అంటే మీరు పాత విషయాలను అందులో పాతిపెట్టుంచారు. మీరు మీ గతంలో చాలా చెడ్డ పని చేసి ఉండొచ్చు లేదా చాలా మంచి పని చేసి ఉండొచ్చు. వీటి గురించి ఆలోచిస్తూ మీరు మీలో వివిధ భావోద్వేగాలను అభివృద్ధి చేస్తున్నారు. అది మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా తయారు చేస్తుంది. ఒకవేళ మీరు మాటి మాటికి గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్లో ఏ విధంగా బ్రతకగలుగుతారు? ప్రజెంట్లో మీరు మీ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలి. మీ యొక్క బెస్ట్ వెర్షన్ని తయారు చేసుకోవాలి. ఈ విషయాలపైనే మీ ఫోకస్ అంతా ఉండాలి. అంతేగాని బాధల గురించి పదే పదే బాధపడుతూ ఉండకూడదు. గతం అనేది అయిపోయిన సంఘటన. దాని గురించి బాధపడుతూ ప్రజెంట్ను వృధా చేసుకోవద్దు. ఒకవేళ ఈగల్ తన ఎరను మిస్ చేసిందనుకోండి, అది కూర్చుని బాధపడుతూ ఉండదు. కొత్త ఎర కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మీరు కూడా ఒక ఈగల్లాగా మారండి. మీ గతాన్ని మర్చిపోండి. ప్రజెంట్లో జీవిస్తూ భవిష్యత్తును గొప్పగా ఊహించుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.